నరసరావుపేట పోలీస్ సబ్ డివిజనల్లో ఎటువంటి చట్ట వ్యతిరేకమైన కార్యక్రమాలకు పాల్పడితే కఠినమైన చర్యలు తీసుకుంటామని నరసరావుపేట డీఎస్పీ నాగేశ్వరరావు తెలిపారు. మంగళవారం నరసరావుపేట మండలంలోని గ్రామాల్లో పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. ఒక బడ్డీ బంకులో గంజాయి చాక్లెట్ దొరికిన నేపథ్యంలో పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీలలో నరసరావుపేట రూరల్ సిఐ పసుపులేటి రామకృష్ణ, ఎస్ఐలు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. వైన్ షాపులను తనిఖీ చేశారు. యలమందులోని బెల్ట్ షాపులపై దాడులు నిర్వహించారు. Yes, sir. 170 grams డ్రై గాంజా, దాన్ని ఒక 10 grams ప్యాకెట్స్ కింద అమ్ముతాడు. అలాగే మనకు ఒక 400 చాక్లెట్స్ దొరికినాయి. మనకి ఇప్పుడు 400 చాక్లెట్స్ దొరికినాయి. సో అంటే అతను ఒక్కొక్క ప్యాకెట్ అతను అమ్మేదాని ప్రకారం ఒక్కొక్క గాంజా ప్యాకెట్ 200 రూపీస్ అమ్ముతాడు, 10 grams ప్యాకెట్స్. అలాగే చాక్లెట్స్ అతను దాని డిమాండ్ని బట్టి 10 రూపీస్ 20 రూపీస్ అట్లా అమ్ముతాడు. మెయిన్ ఆ కన్జ్యూమర్స్ వచ్చి ఆ ఫ్యాక్టరీస్లో ఎవరైతే వర్కింగ్ చేస్తారో మనకి వాళ్ళకి ఆ ఈటీ విలేజ్ దాని సరౌండింగ్స్లో ఉన్న క్రషర్స్ దగ్గర వర్క్ చేసే లేబర్ కానీ, మెయిన్ ఇతను ఒరిస్సా నుంచి వచ్చాడు కాబట్టి ఎక్కువ ఒరిస్సా నుంచి వచ్చిన లేబర్ కూడా మన ఏరియాలో ఎక్కువ ఉంటారు, అందరికీ తెలుసు కాబట్టి మెయిన్ ఒరిస్సా నుంచి వచ్చిన లేబర్కి వాళ్ళకి విక్రయిస్తూ ఉంటాడు.